दर्शनाद भ्रसदसि जननात् कमलालये कास्यांत मरणान्मुक्तिः स्मरणादरुणाचले करुणापूरितापांगं शरणागतवत्सलं తరుణేందు జటామౌళిం స్మరణాదరుణాచలం. తిరువారూరులో జన్మించటం, కాశీలో మరణించటం, చిదంబరాన్ని దర్శించటం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాన్ని స్మరించటం వలన వస్తుంది. అరుణాచలం దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండనే శివుడు. ఇది శివుని 5 నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అగ్నిస్థల, అంటే అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుంది. ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని తీసుకున్నాడు. ఇది అగ్నిస్తంభానికి ప్రతీక. ఈ కొండకు తూర్పున ఉన్న ఆలయమే అరుణాచలేశ్వరాలయం. ఈ ఆలయం మన దేశంలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. దీనిని 25 ఎకరాల్లో నిర్మించారు. అరుణాచలం యొక్క 4 గోపురాలలో తూర్పు గోపురం చాలా పెద్దది. ఇదే ఆలయం యొక్క రాజగోపురం. ఈ రాజగోపురం ఎత్తు సుమారు 217 అడుగులు. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. దీని వెనకాల చూస్తే అరుణాచల కొండ చాలా అద్భుతంగా దర్శనమిస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ రాజగోపురం ముందు భక్తులు ముందుగా దీపాలు వెలిగించి దర్శనానికి వెళతారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గర్భాలయంలో ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి, ఆపీత కుచాంబ అమ్మవారిని దర్శించాలంటే 3 ప్రవేశ ద్వారాలు దాటి వెళ్ళాలి. ఈ మధ్యలో చూడవలసినవి చాలా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి చూసుకుంటూ ప్రధాన ఆలయాలు చేరుకోవచ్చు. రాజగోపురం నుండి లోపలికి వెళ్లే మార్గంలో ఒకవైపు శక్తి గణేశుడు దర్శనాన్ని ఇస్తారు. ఇక్కడ స్వామికి ఒక నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 దర్శన మార్గాలు కనిపిస్తాయి. ఒకటి ఫ్రీ దర్శనం, రెండవది 50 రూపాయల దర్శనం. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకి ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. స్తంభం నుంచి ఉద్భవించి అరుణగిరి నాథరకు దర్శనమిచ్చారు కనుక ఈ ఆలయాన్ని స్తంభోద్భవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని పిలుచుకుంటారు. ఇంకొక వైపు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన 1000 కాళ్ల మండపం కనిపిస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే రమణ మహర్షి అరుణాచలంలో అడుగుపెట్టి తేళ్లు, జెర్లు పాకినా కుట్టినా కూడా బాహ్యస్పృహ లేకుండా తపస్సు ఆచరించి జ్ఞానాన్ని పొందిన పాతాళలింగం దర్శనమిస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ. ఇక్కడ నుంచి ముందుకెళితే సర్వసిద్ధి వినాయక ఆలయం ఉంటుంది.
ఓం అరుణాచలేశ్వరాయ దీనిని ఆనుకొని నమః. శివగంగా తీర్థం కనిపిస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. తర్వాత కొంచెం ముందుకు వెళితే పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అరుణాచలేశ్వరాయ నమః. ఈ నంది నుంచి కొంచెం ముందుకు వెళితే బల్లాల మహారాజు కట్టించిన గోపురం కనిపిస్తుంది. అరుణాచలేశ్వరాయ నమః. హొయసల రాజైన బల్లాల మహారాజు గొప్ప శివభక్తుడు. ఆయనకు 2 భార్యలు, సంతానం లేదు. విభూతి ధరించి వచ్చిన వారు ఏమి కోరినా ఇచ్చేవాడు. ఈశ్వరుడు ఆ రాజును పరీక్షించదలిచి పెద్ద జంగమ రూపంలో కొంతమంది జంగమ దేవరాలతో రాజు దగ్గరకు వచ్చాడు. అతిథి సత్కార్యాలకు దేవదాసీలను కోరగా మహారాజు పంపాడు. కానీ ఒక పెద్ద జంగమ దేవరకు దాసీ లేకపోయింది. దీంతో మహారాజు రెండో భార్య చెల్లెమ్మ శివభక్తిలో ఎటువంటి లోపం రాకూడదు అని తానే వెళుతా అని చెప్పి జంగమదేవర గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న తనను లేపడానికి తాకగానే పసి బాలుడిగా మారిపోయాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని మహారాజు వద్దకు తీసుకురాగా రాజు ఆ బాలుణ్ణి చేతిలోకి తీసుకోపోయేసరికి అంతర్ధానమయ్యి, నీకు బిడ్డలు లేరని బాధపడవద్దు, నీకు నేను కుమారుడును, నీవు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు నేనే చేస్తాను అని ఈశ్వరుడు వరమిచ్చాడు. తర్వాత బల్లాల మహారాజు తనువు చాలించాక స్వయంగా పరమశివుడే దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం రాజు చనిపోయిన రోజున శివలింగం దగ్గరకు వచ్చి రాజు మరణవార్త పత్రికను చదువుతారు. ఆ తర్వాత ఆలయ తలుపులు మూసివేస్తారు. ఉత్సవమూర్తిని పల్లకిలో రాజుగారు పరిపాలించిన పల్లికొండ పట్టు తీసుకుని వెళతారు. అక్కడ ఉత్సవమూర్తికి స్నానం చేయించి బల్లాల మహారాజుకు పిండం పెట్టి తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. అలా గత 7 శతాబ్దాలుగా పరమేశ్వరుడు తన భక్తునికి తద్దనం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ బల్లాల మహారాజు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే పురవీ మండపం కనిపిస్తుంది. అరుణాచలేశ్వరాయ నమః. ఒకవైపు కాలభైరవ ఆలయం దర్శనమిస్తుంది. అరుణాచలేశ్వరాయ నమః. దీనిని ఆనుకొని బ్రహ్మతీర్థం కనిపిస్తుంది. ఓం అరుణాచలేశ్వర. దాని ప్రక్కనే బ్రహ్మలింగం దర్శనమిస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని అమ్మని నిర్మించారు. ఆమె యోగశక్తిలో సిద్ధహస్తురాలు. ఈ అమ్మ గోపురం కట్టడానికి అని ప్రతి ఇంటింటికి భిక్షాటనకు వెళ్ళి తీసుకువచ్చిన ధనంతో ఈ గోపురాన్ని కట్టించింది. ఓం అరుణాచలేశ్వరాయ. దీనికి ఎదురుగా దక్షిణ గోపురం ఉంటుంది. దీనిని తిరుమంజనం అని పిలుస్తారు. ఓం తర్వాత చిన్న నందీశ్వరుడు దర్శనమిస్తారు. దానికి ఎదురుగా కిలి అంటే చిలుక గోపురం కనిపిస్తుంది. ప్రౌఢ దేవరాయల దగ్గర అరుణగిరినాథర్ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతని కంటే ముందు సంబంధన్ ఆస్థాన కవిగా ఉండేవాడు. అరుణగిరినాథర్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. ఆయన సోదరి పెంచి పోషించగా వ్యసనపరుడై స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆమె చాలా బాధపడి నింద వేయడంతో వైరాగ్యం కలిగి బల్లాల మహారాజు కట్టించిన గోపురం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. పైనుండి కింద పడుతుంటే సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అరుణగిరినాథర్ను పట్టుకొని రక్షించాడు. వెంటనే అతను స్వామి స్పర్శతో జ్ఞానం పొంది కవిగా మారి ప్రౌఢ దేవరాయల ఆస్థాన కవి అయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇతడు వివిధ రకాల పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకసారి స్వామిని ఇంకా స్వర్గంలో ఉన్న పారిజాత పుష్పాలతో పూజించాలి అనే కోరిక కలిగింది.
అవి తేవడానికి చిలకలోకి పరకాయ ప్రవేశం చేసి స్వర్గంలోకి వెళ్ళగానే అరుణగిరినాథర్ ఆస్థాన కవి కావడం సహించలేని సంబంధర్ దీన్ని గుర్తించి పరకాయ ప్రవేశం చేసిన వెంటనే ఆయన శరీరాన్ని కాల్చివేశాడు. దీనితో అరుణగిరినాథర్ చిలక రూపంలోనే ఈ గోపురంపై ఉండి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తున్నాడని, ఇప్పటికీ పాటలు పాడుతుంటాడని ఇక్కడి వారంటారు. అందుకే దీనికి గుర్తుగా ఈ గోపురంపై చిలుక ఉంటుంది. గోపురం శ్రీ రాజరాజేంద్ర చోళుడు నిర్మించాడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ గోపురం నుండి లోపలికి ప్రవేశించగానే ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ ముందుగా మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. తర్వాత నందీశ్వరుడు, ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇంకా లోపలికి వెళితే ఒకవైపు నటరాజస్వామి దర్శనం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆ తరువాత శివలింగ ప్రతిష్టలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆ తరువాత గర్భాలయంలో స్వామి అగ్నిలింగం, కానీ రాతి రూప శివలింగంగా స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ ఈ గర్భాలయ సమీపంలో విపరీతమైన వేడి ఉంటుంది. ఈ స్వామిని ఎవరు దర్శిస్తారో వారి కర్మలను దగ్ధం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గర్భాలయం వెనుక ఒకవైపు స్వామి, అమ్మ దర్శనమిస్తారు. ఇక్కడే మనకు వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ నుంచి ఎడమవైపు ద్వారం ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ అమ్మ పేరు అపీత కుచాంబ. ఇంట్లో పసిపిల్లవాడుగా సుబ్రహ్మణ్యం ఉన్నాడు. పాల కోసం ఏడుస్తున్నాడు. పిల్లవాడు పాల కోసం ఏడుస్తున్నా సరే అమ్మవారు స్వామిని చేరుకోవాలన్న తాపత్రయంతో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్ళి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖడ్గతీర్థం సృష్టించి అందులో స్నానం చేసి శివలింగ ప్రతిష్ఠ చేసి గిరి ప్రదక్షిణ చేసి స్వామిలో ఐక్యమైంది. కొడుక్కు కూడా పాలు ఇవ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డ దానివి కాబట్టి, కొడుకు చేత కూడా తాగబడని కుచములు ఉన్న తల్లివి కాబట్టి అపీత కుచాంబ అన్న పేరుతో నన్ను చేరుకో అన్నాడు స్వామి. అందుకే ఇక్కడ అమ్మవారిని అపీత కుచాంబ అమ్మవారుగా పిలుస్తారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 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 ఓం అరుణాచలేశ్వరాయ. అరుణాచలంలో ముఖ్యంగా 3 ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో వలయాకారపు మండపం ఉంటుంది. అక్కడ అమ్మవారికి గాజుల్ని సమర్పించుకుంటారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.
కార్తీక మాసంలో జరిగే మరో గొప్ప ఉత్సవం దీపోత్సవం. దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక కన్నుల పండుగగా జరిగే ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చే ప్రణయ కలహోత్సవం. ఎందుకు వారి మధ్య ప్రణయ కలహం వచ్చిందంటే ఇందుకు ఓ పురాణ గాథను చెబుతారు. ప్రమదగణాల్లో భృంగి ఒకడు. ఆయన శివుడికి మాత్రమే భక్తుడు. కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. ఇలా రోజూ చేస్తూ ఉండడంతో ఓ రోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చిందట. ఏం చేస్తాడో చూద్దామని భృంగి వస్తుంటే అమ్మవారు పరమశివుడి నామార్థంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారట. అదే సమయానికి అక్కడికి వచ్చిన భృంగి తేనెటీగలా మారిపోయి పరమశివుడికి అమ్మవారికి మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట. ఆయన భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తానని ఇవ్వకూడదని అమ్మవారు ఇరువురు కలహించుకున్నారని గాథ. ఆది దంపతుల గాథను స్ఫూర్తిగా తీసుకొని అర్చకులు అరుణాచలంలో అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవాన్ని చేస్తారట. ఈ సందర్భంగా పరమశివుడు భృంగికి మోక్షం ఇవ్వడం, దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి అపీత కుచాంబ ఆలయంలోకి వెళ్లి తలుపేసుకుంటుందట. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఈ దొంగల తోపును ఆనవాయితీగా చేస్తున్నారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ. ఈ అరుణాచలం చేరుకోవడానికి తిరుపతి నుంచి బస్సు మరియు రైలు సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్ నుండి డైరెక్ట్గా తిరువన్నామలైకి 2 వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు, ఆటోలు ఉంటాయి. బస్టాండ్కి దగ్గరలోనే అరుణాచలేశ్వర ఆలయం ఉంది. ఆలయ దర్శన వేళలు మధ్యాహ్నం 12:30 వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటలకు తెరుస్తారు. రాత్రి 8 గంటలకు మూసివేస్తారు. పౌర్ణమి రోజున రాత్రి వేళ అందరికీ దర్శనమయ్యే వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. అరుణాచలేశ్వర ఆలయం నుంచి రమణాశ్రమం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రమణాశ్రమానికి ఎదురుగ్గా అంటే రోడ్డుకి అవతల వైపు చిన్న సందులో శివ సన్నిధి ఉంటుంది. ఈ శివ సన్నిధిలో మన తెలుగువారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించబడతాయి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని క్షేత్ర దర్శనాలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Namah Shivaya.